నమస్తే, వెల్కమ్ టు లియో. వర్రా రవీంద్రారెడ్డి ఎలాంటి అరాచకాలు చేశాడనేది అందరికీ తెలిసిందే. అయితే సోషల్ మీడియా వేదికగా సొంత చెల్లెల్ని తల్లిని తిట్టించినటువంటి ఒక వైనం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. అయితే ఇప్పటిదాకా వర్రా రవీంద్రారెడ్డి మాత్రమే దీనికి సూత్రధారి అనుకున్నాం. అయితే అసలైన పాత్రధారులు త్వరలో రాబోతున్నారు. మొత్తానికి వర్రా రవీంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి గారి పిఏ వాళ్ళ పేరు చెప్పడం కావచ్చు, వీటన్నిటిని కూడా చూసాం. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది, మొత్తానికి ఎవరిపైన యాక్షన్ తీసుకోబోతున్నారు అనే దానిపై మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి విశ్లేషణ ఏంటనేది చూద్దాం. సార్ నమస్తే. సార్, వర్రా రవీంద్రారెడ్డి మనం చూసాం. అయితే తను సోషల్ మీడియా వేదికగా అక్కడ తల్లి లేదు, చెల్లి లేదు, ప్రతి ఒక్కరిని కూడా ఎలా విమర్శించాడో, ఎలాంటి మార్ఫింగ్ ఫోటోలు పెట్టాడో, నిజంగా నిజంగా చూడాలంటే ఒక ఫ్యామిలీ స్థాయిలో ఒక ఆడపిల్లల్ని మనం ఎలా చూస్తాం, ఎలా గౌరవిస్తాం అందరికీ తెలిసిందే. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తులందరూ ఇలానే ఉంటారా అన్నట్టుగా తయారైంది. సో వర్రా రవీంద్రారెడ్డి చేశాడేమో ఇదంతా అనుకుంటే ఇప్పుడు రాఘవరెడ్డికి సంబంధించి మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఏం జరగబోతుంది, ఇప్పుడు ఉచ్చు ఎవరికి బిగుచుకోబోతుందంటే ఏమంటారు? గత 5 సంవత్సరాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అంటే ఒక విధమైనటువంటి ఒక రాక్షస క్రీడ అంటారు చూసారా, అసలు మనుషులు చేస్తారా అనేటువంటి మాటలు నేను అనట్లా. మన వర్రా రవీంద్రారెడ్డి అతను అరెస్ట్ చేసినప్పుడు పోలీసు అధికారులు అతను మాట్లాడిన మాటలు మనకు అంత గుర్తుంది కదా. అవును, కోయ ప్రవీణ్ గారు కనీసం ఆ పోస్టింగ్స్లో పెట్టినటువంటి ఆ భాష కావచ్చు, ఆ విధానం కావచ్చు, మేమే చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంది, మనుషులు ఎవరో పెట్టరు ఇటువంటి పోస్టింగ్స్ అనేటువంటి మాటలు వాళ్ళే అన్నారు. ఎందుకంటే సార్, వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఈరోజు కాదు, నాకు దాదాపు తెలుగుదేశం గవర్నమెంట్లోనే 2014-19 మధ్యకాలంలోనే నేను ఆవిడ బాధితుడిని. నైట్ 10 దాటిన తర్వాత ఇంకా వాళ్ళు తాగేసి ఉంటారు కదా, ఫోన్లు చేసి అమ్మ నా ఇంకా మీతో చెప్పలేను అటువంటి భాష అంతా మాట్లాడడం, బెదిరించడం, నువ్వు ఎలా తిరుగుతావు, ఎక్కడెక్కడ తిరుగుతావు మాకు తెలుసు అని చెప్పి బెదిరించడం. ఇంకా అది అధికారంలోకి వచ్చేసిన తర్వాత అది శృతి మించిపోయింది. ఇంకా ఎప్పుడైనా సరే జగన్ గారు, నాయకుడు కింద ఉన్న కార్యకర్తలు ఏమన్నా తప్పు చేస్తే అది తప్పు, సంస్కారం కాదు అనేటువంటి మాటలు చెప్తే ఖచ్చితంగా కింద వాళ్ళందరూ సరి చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఆనందించాడు, ఇటువంటి భాషని, ఆ విధానాన్ని ఆనందించాడు, ప్రోత్సహించాడు. నిర్భయంగా దండెత్తండి అంటే ఎవరిని, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు నిర్భయంగా దండెత్తండి అన్నాడు అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే. ఇంకా అధికారంలోకి వచ్చేటప్పటికి ఇంకా పెట్టలేకపోయాడు. ఇదే వర్రా రవీంద్రారెడ్డి ఎప్పుడైతే భారతీయ గారి దగ్గర పిఏ జాయిన్ అయ్యాడో, ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు ఉన్నాయి కదా, ఇంకా ఇతన్ని పావుగా వాడుకుని మొత్తం అతన్ని రెచ్చగొట్టి చేయడం, అన్నీ చేయడం. ఇప్పుడు అరెస్ట్ అవడం, అరెస్ట్ అయిన తర్వాత ఏం చెప్తున్నాడు, ముందు నాకు తెలియదు, గుర్తులేదు అని రకరకాల మాటలు చెప్పారు, అదురు సినిమాలో డైలాగులు అన్నీ చెప్పారు. కానీ పోలీసులు చెప్పేస్తారు కదా, కొంతవరకు నిజాలు వచ్చినాయి. సరే, నేను పల్లా వాళ్ళు ఆదేశిస్తే నేను చేశాను, నాకేం సంబంధం లేదు, నేను జీతగాడిని పాలేరుని అనేటువంటి మాటలన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయినా దానికి కూడా ఇప్పుడు నేను ఏదో తప్పుడు పని చేయమంటే నీ జ్ఞానం ఏమైంది? ఎందుకంటే ఆయన భార్య వచ్చి మనం మాట్లాడుతుంది, అక్రమంగా అరెస్ట్ చేశారు, ఎక్కడ తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెడుతున్నారో ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా ఏదో కన్నీరు పెడుతుంది. మరి ఆవిడ కూడా, అరే నువ్వు బయటికి వెళ్ళి చేసే పనులు తప్పు, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, నేను ఆడదాన్నే కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళైనా ఒక ఇంగితం నేర్పారనుకోండి, ఈ పనులు చేయరు. నేను ఎందుకు మాట్లాడుతానంటే ఈ మాట, ఎప్పుడైతే విభేదాలు జగన్ గారి కుటుంబానికి షర్మిల గారికి వచ్చినాయో, షర్మిల గారికి కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే కదా, ఇంకా ఆవిడ మీద కూడా ఇప్పుడు మనం అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి పాదయాత్రలు చేసింది, అన్నీ చేసినప్పుడు పొగిడారు. అదే వ్యక్తి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడిద్దో, ఇంకా ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్. వైఎస్ షర్మిల ఎలా వద్ది, మురుసుపల్లి షర్మిల వద్దు కదా, ఆవిడకి ఇక్కడ సంబంధం ఏంటి, తెలంగాణలో పార్టీ పెట్టుకుంది, మళ్ళీ పార్టీ మూసేసింది, అన్నీ చేసింది కదా, ఇక్కడికి వచ్చి ఎలా మాట్లాడద్దు అని కొంతమందిలో పార్టీలోని పెద్దలు కూడా ఏమని మాట్లాడారు, ఏదో దయదలిచి ఇస్తున్నాడు ఆయన, అది తీసుకోకుండా ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆస్తుల్లో వాటా అడుగుతావా అనేటువంటి. అంటే అదే ఒకటి. అదే వర్రా రవీంద్రారెడ్డి ఇంకా చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద ఎటువంటి అసభ్యకరమైన పోస్టులు వారి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ వ్యక్తుల మీద. ఇప్పుడు చంద్రబాబు గారిని రాజకీయంగా విమర్శించు తప్పలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న ఆయన దారి కానీ, ఆయన విధానం కానీ, సిద్ధాంతాలు నచ్చకపోతే విమర్శించు, ఖచ్చితంగా మనం ఎవరైనా తప్పట్టాం. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం చేశారంటే అంత దారుణంగా
పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో పిల్లలను ఇంటికి వచ్చి రేపు చేస్తానని చెప్పేసి అని పెడతాడా? అసలు అది ఆ పోలీసు అధికారులు చెప్పినట్టు వాళ్ళు అసలు మనుషులా, మానవ మృగాల, ఏం పేరు పెట్టాలి వాళ్ళకి? ఎందుకంటే అధికారులు మారుతూ ఉంటుంది, ఎవరొకళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, రాజకీయాలు ఏమి ఎవరికి శాశ్వతం కాదు. కానీ విలువలు, ఇది రాజకీయాలు విలువలు అయ్యి గతంలో ఎప్పుడూ చూడలేనటువంటి సాంప్రదాయం చూసాం. గతంలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు స్టూడెంట్స్ తోటి మీటింగ్లు పెట్టినప్పుడు కూడా జోగి రమేష్ లాంటి వాళ్ళు ఆ మీటింగ్లోనే భాష మాట్లాడుతుంటే కనీసం ఖండించింది లేదు, ముసిముసిలో నవ్వుకున్నాడు ఆయన. అసెంబ్లీలో కూడా కొడాలి నాని లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడే భాషను సమర్థించాడు. వాళ్ళు ఏదో గొప్ప నాయకుల్లాగా ఈయన సమర్థించుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే తన నాయకుడు అలాగే అయ్యే మంచిదేమో, ఆ భాషే బాగుంది మంచిదేమో అనుకున్నారో ఇటువంటి వాళ్ళందరూ ఈ రోజున బలవలసిన పరిస్థితి. ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా, ఎవరు చేయించినా తప్పు అందరూ శిక్ష పడవలసింది, చట్టానికి అందరూ ముందు నిలబడవలసిందే కదా. రేపు వద్దు బోరగడ్డ కావచ్చు, ఈ వరాల విధులాడు కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అంట, వాళ్ళకి అందమైన పేరు మళ్ళీని సోషల్ మీడియా యాక్టివిస్టులు అంట. వాళ్ళేదో స్వాతంత్ర సమర యోధుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిందే తప్పని తిట్టడం మానేసి ఇంకా సమర్థించుకుంటా, సోషల్ మీడియా అంటే ఒక స్వేచ్ఛగా పెట్టుకోవచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కల్పిస్తుందంటే అసలు భావ ప్రకటన స్వేచ్ఛకే బరి తెగింపుకి ఒక మధ్యలో గీత ఉంటుంది. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది, అంతే బరి తెగించేసి నోటు వచ్చిన బూతులు మహాడమని కాదు, కొన్ని పరిమితులు విధించింది. ఆ పరిమితులు కూడా దాటేసి న్యాయమూర్తులు లేదు, ఎలక్షన్ కమిషనర్లు లేదు, ఇంకా ఏ అధికారులు లేదు, ఇంకా ప్రతిపక్ష పార్టీలు మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెలరేగిపోయారు. 5 సంవత్సరాల్లో ఒక విధమైనటువంటి రాక్షసానందం అంతా పొందారు. అంటే వాళ్ళు కేసు మరి ఎవరైనా కేసులు పెట్టినా దాని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కనీసం ఎఫ్ఐఆర్ రాసింది లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంది లేదు. ఈ రోజున రాఘవపురం ఏమంటాడంటే ఎప్పుడో సంవత్సరం క్రితం పోస్ట్ పెడితే ఇప్పుడు వచ్చిన అరెస్ట్ చేస్తారా అంటే ఆ రోజు పెట్టిన కేసులు ఎవరు తీసుకోలేదు. నేను ఏమన్నానంటే ఇలా వరా రవీంద్ర రెడ్డి నేను కాదు పలానా వ్యక్తులని చెప్తే దాన్ని మరి ఎవరెవరో బయటకు వస్తారో, అవినాష్ రెడ్డి వస్తాడా, లేకపోతే భారతిరెడ్డి గారు వస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే వస్తారా, లేకపోతే ఇవన్నీ కాదు నేనే చేయించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అంటున్నాడు కదా, పోస్టింగ్లు కూడా నా పేరు మీద పెట్టండి అంటున్నాడు. అలాగే ఈ కేసులన్నీ ఆయన మీద పెట్టుకుని ఆయనకి ఆల్రెడీ అలవాటు ఉంది కదా, జైలుకి రావడం అలవాటు ఉంది కాబట్టి ఆయనే బరాయిస్తాడా ఏంటనే చూడాలి. కానీ ఏదైనా కూడా ఇటువంటి సాంప్రదాయాలని మాకు ఇంటర్నల్ మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక హెచ్చరిక చేశాడండి. వాళ్ళు మాట్లాడినట్టే భాష మీరు మాట్లాడినా అదేవిధంగా ప్రవర్తిస్తే వాళ్ళకే మనకి తేడా లేదు, ఖచ్చితంగా వాళ్ళు దిగజారిపోయి ఉన్నారు, నా కుటుంబీకులు నన్ను విమర్శిస్తారు, మీరు మాత్రం ఆ కుటుంబీకులు ఎప్పుడూ విమర్శించొద్దు అనేటువంటి చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించకూడదు, అలా ప్రవర్తించకుండా ఉండడమే మనం చేయాల్సిన పని అని చంద్రబాబు గారు చెప్పారు. వీళ్ళు రాజకీయాలు విలువలు పాటించే వ్యక్తులు కాబట్టి అలా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ వర్రా రవీందర్ రెడ్డి ఏదైతే ఉందో తను అరెస్ట్ చేసిన తర్వాత కోయ ప్రవీణ్ గారు మనం చూసాం, మన పోలీస్ శాఖ ఏదైతే ఉందో అసలు ఇలాంటి మాటలని, కానీ ఇవన్నీ పెట్టింది నేను కాదు, ఇది ఖచ్చితంగా రాఘవరెడ్డి, అది కూడా అవినాష్ రెడ్డి పి అని చెప్పేసి అన్నారు. సో అవినాష్ రెడ్డి ఆఫీసే పూర్తి సోషల్ మీడియా కేంద్రం కింద చూస్తే ఇలా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీదనే ఇలాంటి అసభ్యకరమైన వార్తలు ప్రచురించారంటే దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుసుకున్నట్టు అనుకోవచ్చు. ఖచ్చితంగా అవినాష్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఫ్రేమ్ వెళ్తూ ఉంటుందండి. ఈ డాట్స్ అన్నీ పెట్టుకుంటే దీంట్లో డాట్స్లో అవినాష్ రెడ్డి గారా, రాఘవరెడ్డి, వర రవీంద్ర రెడ్డి, లేకపోతేనేమో బోరగడ్డ, ఎన్ని డాట్స్ అని పెట్టుకుంటే ఫ్రేమ్ ఎలా వస్తుందంటే పిక్చరు జగన్మోహన్ రెడ్డి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అతను అండదండలు లేకపోతే అవినాష్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా చెల్లి మీద పోస్టింగ్లు ఏంట్రా అని మాట్లాడాడు అనుకోండి, నన్ను పెట్టగలరా? అస్సలు మాట్లాడే అటువంటి పోస్టులు పెట్టి సాహసం వాళ్ళు చేయగలరా? ఆయన ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఆయనకి సంతృప్తి పరచడానికి అవినాష్ రెడ్డి సంతృప్తి పడడానికి వాళ్ళ పిఏ దగ్గర నుంచి ఇటువంటి వాళ్ళందరూ నీ అంటుంది. ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి ఒక రాక్షస క్రీడ అంటాను. ఎందుకంటానంటే పెట్టి వాళ్ళకైనా తెలియాలి, అరే ఇటువంటి పోస్టింగ్లు పెడతాం, రేపు పొద్దున్న ఇటువంటి ప్రమాదం వస్తుందో, మన ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు చదివితే ఏమనుకుంటారు అనేటువంటిది ఒక ఇంగిత జ్ఞానం అనేది కూడా ఉంటుంది కదండి. ఎవరో ఏదో చేయమంటే చేసేయడానికి నువ్వేం చిన్నడు కాదు కదా. అంటే వీళ్ళ కేవలం ఏంటంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకో దేనికో మొత్తానికి ఒక విధమైనటువంటి ఒక శాడిజం, మనిషిలో ఉన్న శాడిజాన్ని అంతా కూడా వాళ్ళు వెలికి తీసుకున్నారు. నేను ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇది ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు చేయించారా, లేకపోతే భారతిరెడ్డి గారి ఆదేశాలతో అవినాష్ రెడ్డి గారు చేశాడా, లేకపోతే వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డే ఇచ్చాడా, లేకపోతే వీళ్ళందరికీ కూడా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్ ఉందా, స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందా ఏంటి అన్నదే ఖచ్చితంగా విచారణ తేల్తాయి. మనమందరం కోరుకునేది ఒకటే, విచారణ వేగవంతం చేయాలి ఖచ్చితంగా. అవును, ఇది ఇలా డిలే చేసుకుంటూ వెళ్తే కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి చూస్తున్నాం, సంవత్సరాలు నడుస్తూనే ఉంది. ఇది అలా కాకుండా అంటే ఒక విధమైనటువంటి సంకేతం ప్రభుత్వం ఇవ్వాలి.
ఎవరైనా సరే భవిష్యత్తులో ఇటువంటి తప్పుడు పోస్టులు సోషల్ మీడియా ఉంది కాబట్టి దాంట్లో భావన ప్రకటన స్వేచ్ఛ అని మీ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడితే ఖచ్చితంగా శిక్షార్హులు అనేటువంటిది ఒక సంకేతం ఇవ్వాలంటే వీళ్ళందరికీ శిక్ష పడాలి. అవును, శిక్ష పడాలంటే విచారణ వేగవంతం జరగాలి. ఏంటంటే ఖచ్చితంగా జరుగుద్దండి జగన్ గారు. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం కక్ష ధోరణ చర్యలో కాకుండా రాజ్యాంగబద్ధంగా ఎవరిని ఎక్కడ శిక్షించాలో చేస్తుంది. కానీ ఇక్కడ చిన్న నొసుగు పట్టుకుంటున్నారు వాళ్ళు. ఏంటి అంటే ఏదైతే పొన్నోలు సుధాకర్ రెడ్డి ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటి అంటే వైసీపీకి సంబంధించిన ఎవరైతే అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 20 Clause 3 ప్రకారం మీకు హక్కు ఉంది, మిమ్మల్ని అడిగితే మీరు మౌనంగా కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఇవి వాళ్ళు అదే చేస్తున్నారు. మాకు గుర్తు లేదు, తెలియదు, మర్చిపోయి ఇందాక అన్నట్టు అదర్స్లో సినిమాలో డైలాగ్ అన్నట్టు గుర్తులేదు, మర్చిపోయామని చెప్పేసి. సో ఇది ఎంతకాలం పనిచేస్తుందని చెప్పి అనుకోవచ్చు. అంటే పొన్నోలు సుధాకర్ రెడ్డి మరి ఏ విధమైన లా చేశాడో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఒకసారి విదేశాలకు వెళ్ళి ఎలక్షన్స్ ముందు చూసాడు, మన జాతి అని మాట్లాడాడు, మన జాతి అంటే బయటకు వచ్చింది. అంటే ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా పొన్నోలు సుధాకర్ రెడ్డి గారు తెలియదండి ఏది భావ ప్రకటన స్వేచ్ఛ, ఏదో బరిదిగింపు అన్నది. ఖచ్చితంగా సోషల్ మీడియా పోస్టులకి 41 నోటీసులు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. గత 5 సంవత్సరాలు వీళ్ళు ఎవరికైనా ఇచ్చారండి వీళ్ళకి? సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తా కూడా పోస్టులు పెడితే రంగనాయకమ్మ గారు ఎంత వయసు అండి ఆవిడది? 7 అరెస్టులు చేశారు. స్వయంగా నేను బాధితుడిని. ఎవరో పెట్టిన పోస్టుని ఫార్వర్డ్ చేసి అరే పోస్ట్ తప్పు అని తెలిసిన వెంటనే విత్ ఇన్ 1 అవర్స్లో నేను డిలీట్ చేశాను. చేసి తప్పు కూడా నేను ఇది ఎవరితో పొరపాటున పెట్టాను, పొరపాటున ఫార్వర్డ్ చేశాను అన్నాను అని చెప్పిన గంటల్లో పెట్టి తీసేసిన పోస్ట్కే కర్నూలు నుంచి సిఐడి పోలీసులు హైదరాబాద్ ఇంటికి వచ్చి కరోనా టైంలో మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇన్ని చేశారు. మరి ఆ రోజున మీకు ఈ 41 నోటీసులు, సెక్షన్లో క్లాజులు ఎందుకు గుర్తు రాలేదు? మరి ఈ రోజున అలా చేయట్లేదు కదా. ఈరోజు 41 నోటీస్ ఇస్తున్నారు, పోలీసులు ఎంక్వైరీ పెడుతున్నారు, తీసుకెళ్లి కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. కోర్టు ఒకవేళ పోలీసులు మళ్ళీ విచారణకి ఇస్తే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. అంతే తప్ప అర్ధరాత్రులు తెల్లవారుజామున గోళ్ళ దూకి వచ్చి అరెస్టులు చేయలేదే. అయితే మీరు ఎప్పుడైతే ఇందాక మీరు చెప్పినట్టు కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి మిమ్మల్ని ఎలా తీసుకెళ్లారు ఏంటి అంటే ఏం చెప్తారు ఆ టైంలో? ఆ రోజు నేను యాక్చువల్గా అరెస్ట్ చేయలేదు, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లేను. కాకపోతే మా ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని కూడా చాలా బెదిరించారు. ఆయన ఎక్కడున్నాడో చెప్పకపోతే మేము లేడీ పోలీస్ కానిస్టేబుల్ తీసుకొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తామని చెప్పేసి అని బెదిరించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారే నన్ను మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ వేసి బెయిల్ వచ్చిన తర్వాత బయటికి రావాల్సిన పరిస్థితి. మేము ఏమన్నా దొంగతనాలు చేసామా, మర్డర్లు చేసామా, వీళ్ళకి మళ్ళీ తప్పుడు భాష మాట్లాడామా, ఏం చేసాం? అంటుంది నేను ఒక్కనే కాదు, రంగనాయకమ్మ గారు, లేకపోతే విధివైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాదాపు 70,000 మంది తెలుగుదేశం పార్టీ. అవును, వీళ్ళంతా ఏ తప్పులు చేశారు? మీలాంటి భాష మాట ఉపయోగించలేదే. జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెల గురించి కానీ వారి ఇంట్లో వాళ్ళ గురించి కానీ ఎప్పుడైనా ఒక తప్పుడు పోస్ట్ ఎవరైనా పెట్టాడా? లేదు. మరి ఎందుకు అంటే ఎంతంత తనదాకా వచ్చేదాకా తెలలేదా? ఈరోజు అరెస్టులు జరుగుతుంటే ఇది చేస్తా అంటే దానికి సమాధానం చెప్పకుండా 41 నోటీసులు ఇవ్వాలి, లేకపోతే ఈ సెక్షన్లు ఉన్నాయి, క్లాజులు ఉన్నాయి అంటే కుదరదండి. ఈరోజు న్యాయమూర్తుల మీద కూడా ఇష్టం చోటు మాట్లాడేశారు. మరి కోర్టులు కూడా పిలుస్తున్నాయి కదా, వాళ్ళే ఉన్న న్యాయమూర్తులు అసలు మా మీద మేమే బాధితులు అన్నారు. అంటే ఈ రంగం ఆ రంగం అని కాకుండా వీళ్ళని కాకుండా అందరినీ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారిని ఎంత దారుణంగా హింసించారు. కనీసం ఎలక్షన్ కమిషన్ చేసిన వ్యక్తికే ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు చేసుకుంటాక లేదు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఆయన. అట్టా వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసాడు జగన్ గారు. అలా చిన్నాభిన్నం చేసేసి ఈ రోజున వచ్చి విలువల గురించి, రాజ్యాంగం గురించి, పద్ధతుల గురించి, సంస్కారం గురించి వీళ్ళు మాట్లాడడానికి వీళ్ళకి ఎక్కడ అర్హత ఉంది? నేను అంటుంది పొన్నవాళ్ళు గారు అతను లా చేసాడు అంటున్నారు. మరి లా చేసినప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి కదా, ఇలా తప్పుడు కేసులు పెట్టడం, అర్ధరాత్రులు అరెస్టులు చేయడం, తెల్లవారుజామున అరెస్ట్ చేయడం, ఈ అందరూ సోషల్ మీడియా పోస్టులకి ఇటువంటి అరెస్టులు చేయడం చాలా తప్పని చెప్పాలిగా. ఎందుకు చెప్పలేకపోయాడు ఆ రోజున? అంటే ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఒక విధమైనటువంటి నేను అంటుంది చెడ్డీ గ్యాంగ్ ఇదంతా, ఒక ఉన్మాదుల్లా తయారై చెడ్డీ గ్యాంగ్కి వాళ్ళది ఇళ్లలోకి వచ్చిన తర్వాత మానవత్వం మంచి మనం ఏం చూడరు, చంపేస్తారు. అటువంటి చెడ్డీ గ్యాంగ్ ఈ బ్యాచ్ అంతాను. ఈ బ్యాచ్కి మళ్ళీని విలువల గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మాట్లాడతారు? అసలు అర్హత ఉందా మెయిన్ అంటుంది. వాళ్ళకి అర్హత లేకుండా పోయింది కాబట్టి ఈరోజు నేను చేయలేకపోతున్నాను. ఈ రోజున చాలామంది కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 6 నెలలు అయిపోతుంది, 5 నెలలు అయిపోయింది, గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు మనల్ని, మీరు ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు వాళ్ళు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు, బిర్యానీలు పెట్టిస్తున్నారు, కూల్ డ్రింక్లు ఇస్తున్నారు, ఏం జరుగుతుంది అనేసి నిలదీశారు. కానీ చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మనం ఎక్కడ చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి తప్ప దాన్ని కక్ష ధోరణి చేసినట్టు చేయకూడదు, పోలీసులు బాధ్యత అది, వాళ్ళు ఖచ్చితంగా మనం కేసులు పెడితే వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసి తీసుకెళ్ళి వాళ్ళు నోటీసులు ఇవ్వడం తీసుకెళ్ళడం అనేది ఒక చట్టబద్ధంగా
రాజ్యాంగబద్ధంగా జరుగుద్ది, అలాగే చేద్దాం, వాళ్ళు చేసిన తప్పుడు పనులు మనం చెయ్యొద్దు అనేటువంటి సహనంతో ఉండాలని చెప్పి మాటలు కూడా ఆయన మాట్లాడారు. ఈ రోజు జరుగుతుంది. దీనికి వాళ్ళు ఏం పేరు పెట్టారంటే రెడ్ బుక్. అవును అవును అంటుంది అంటే సక్రమంగా జరుగుతుంటేనే ఇంత ఇబ్బందులుగా ఉన్నాయి. కొంతమంది ఇంకా అధికారులు కొంచెం మత్తు వదల్లా, ఆ మత్తు వదలలేదు కాబట్టి వీళ్ళ మినిమేషాలు లెక్కేస్తున్నారు ఇంకా అరెస్టులు చేయడానికి వాటికి కూడా. ఎందుకంటే అలవాటు పడిపోయి ఉన్నారు కదండి, వెంటనే 6 నెలల్లో తేరుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళ మత్తు వదిలించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. పక్కన రాష్ట్రం గురించి చూసుకోవాలి, తిరిగి గాడిలో పెట్టుకోవాలి. నేను అంటుంది ఇవన్నీ కూడా ఒక పక్క నుంచి రాష్ట్రం వైపు మిగతా వాళ్ళందరూ చూసే పరిస్థితులు తీసుకురావాలి. ఒక విధమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు చంద్రబాబు గారు ఈ వయసులో. అవును. కాకపోతే ఖచ్చితంగా కింద ఉన్న నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ సహకరించాలి. నేను అంటుంది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళ నిబద్ధతతోటి నిజాయితీతో ఉంటే సరిపోదు. కింద ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అది రాష్ట్రంలో ఉన్న అధికారులు కావచ్చు, అందరూ సహకరించాలి. అందరూ సహకరించితేనే తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలం. లేకపోతే వాళ్ళ ముగ్గురు నిజాయితీగా ఉండాలంటే కేంద్ర వ్యవస్థలన్నీ చిన్నగా ఉంటే ఎలా కుదురుద్ది? నేను అంటుంది ఏది ఏమైనా సరే ఖచ్చితంగా అనుభవం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ బెండ్ తీయాలో అక్కడ బెండ్ తీస్తారు. తీసే విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళకే అర్థం అవ్వదు, నా బెండ్ వచ్చినట్టు. నేను అంటుంది ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి. జగన్ గారు ఒక మంచి మార్పు అయితే చూడగలం. ఇటువంటి వరా రవీంద్ర రెడ్డిలు కావచ్చు, భూవరగడ్డలు కావచ్చు, ఇటువంటి పెట్టిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా కొడాలి నాని ఇంకా ఉన్నారు కొంతమంది. అంటే ఒకరికొకరు జరుగుతుంది. అటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన భాష కావచ్చు, ఈ రోజుకి విజయసాయి రెడ్డి లాంటి వచ్చి మాట్లాడుతున్న భాష కావచ్చు, మళ్ళీ వచ్చి చంద్రబాబు గారిని అంటే జైల్లో పడేస్తాడంటే, ఉండుంటే బతికుంటే అనే మాటలు మాట్లాడుతున్నాడంటే ఇతను ఏదైనా బాలాకుమారుడా? ఇతను బాలాకుమారుడు. ఒకసారి అతని వయసు ఎంత? నేను అంటుంది చంద్రబాబు గారిని అలా మాట్లాడుతున్నాడంటే చాలామంది అంటున్నారు ముఖ్యమంత్రిని నువ్వు బతుకుంటే నిన్ను తీసుకెళ్లి జైలు వేస్తానని చెప్పి అనగలుగుతున్నాడు అంటే మీరు ఎందుకు నెమ్మదిగా ఉంటున్నారు, ఎందుకు సంయమనం పాటిస్తున్నారు? ఇంకాను ఖచ్చితంగా ప్రజల్లో ఎలా ఉంటాయి అంటే భావోద్వేగాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు ఇమీడియట్గా. అటువంటిది ఏం జరగట్లేదు అనేటువంటి బాధ ఉంటుంది. కానీ ఎంత రెచ్చగొట్టినా కూడా మనం రెచ్చిపోయి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఇది తప్పు అని చూపించేటువంటి అవకాశం మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి సరే వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కుక్క మురిగితే కుక్కతో పాటు మనం కూడా మొరగం. ఏమంటాం? అయితే రాయిచ్చి కొడతాం, లేదా చిచ్చిచ్చే అంటాం. కుక్క మురిగిన భాషలో బౌబౌ అని మనం వాడితే కుక్కకే మనకి తేడా లేదు కదా. ఇదే జరుగుతుంది ఇప్పుడు. వాళ్ళ బౌబాను మురుగుతుంది. మనం ఖచ్చితంగా కర్రిచ్చి కొట్టాలా, రాయిచ్చి కొట్టాలా, చిచ్చి అని పారద్రోలా అన్నది కొట్ట ప్రభుత్వం తెలుస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి సోషల్ మీడియా సైకోలు కావచ్చు, ఎవరైతే ఇంకా కొంతమంది అధికారం దాని ఏమంటారు ఆ డబ్బు మదంతో ఇంకా ఉన్నారు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా త్వరలోనే అందరూ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మీరు చూస్తూ ఉండండి 2029 వచ్చేటప్పటికి నాకు ఉన్నదాన్ని బట్టి జైల్లో సగానికి పై వైసీపీ వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు త్వరితగతిన న్యాయం జరగాలని చెప్పేసి అయితే కోరుకుందాం. నమస్తే.